లోకంలో ఉన్న వాటి అన్నిటిని చూసావు, నీకు తెలియదేం కాదు. దేవుడు ఈ 2026 సంవత్సరంలో నీతో ఒక ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన నిన్ను నీ ప్రవర్తనను మార్చుకోమంటున్నాడు. నీ ప్రవర్తనను మార్చుకోమంటున్నాడు. నీ గుడ్డ వదిలితే నీ కంట నీరు వస్తనే ఆ నీతి యేసయ్య పాదాలను తడిపితే ఈ రోజే నీకు నిజమైన నూతన సంవత్సరం. అది ఎప్పుడు పగులుతుందో, ఎప్పుడు కన్నీరు కాస్తుందో, ఒకవేళ నిన్నప్పుడు ఎలా జీవించావు అని తెలియదు. ప్రవర్తన మార్పు బిడ్డ. అయ్యా అమ్మా, ఆ ప్రవర్తన ఇక్కడ నీకు కోపము, ద్వేషం అలా ఉందేమో అనుకో. లోక సంబంధమైన ఆలోచనలు వేధిస్తున్నాయేమో అనుకో. గతంలో పడిన దొల్లాడుతున్నాయేమో, దేవుని మోసం చేయలేవు అనుకో. కుటుంబంలో సొనుగులు సంశయాలు ఉండకూడదు. భార్య భర్తలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా సొనుగులు ఉంటున్నాయేమో, జాగ్రత్త అనుకో. విశ్వాసంలో సందేహాలు ఉండకూడదు. దేవుడు చేస్తాడా చేయడాని సందేహం పెట్టుకోకూడదు. దేవుడు చేస్తానని మాటిస్తే మాట తప్పని దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. సందేహమే ఒక విశ్వాసం తప్పదు. చివరగా నీలో భయం ఉందేమో, ఆ భయానికి ముగింపు పెట్టు. నువ్వు ఎన్నిటికి ముగింపు పెడితే నీ గుండె పలుకుతుంది. వీటన్నిటికి నువ్వు చెక్కు పెడితే నీ గుండె నీరై కన్నీరే మారుతుంది. అలనాడు యేసయ్య పాదాలు తడిపిన ఆ స్త్రీ జీవితాన్ని బైబిల్లో ప్రాముఖ్యంగా దేవుడు మార్చినట్టుగా ఈ రోజు నీ బ్రతుకుని నా దేవుడు మాదిరిగా మార్చునుగాక. ఆమేన్. మార్చాలంటే నీలో ఇవన్నీ ముగింపబడాలి. చెప్పబడిన 7 మాటలలో నీలో మరి ప్రవర్తన మారిందా? నీలో కోపం మారిందా? నీలో లోకాశలు పోయాయా? నీలో గతము విడిచిపెట్టావా? నీలో సనుగులు సంశయాలు ఉన్నాయి, వాటి తీసేసి. నీలో సందేహాలు ఉన్నాయి, వాటిని కూడా తీసేసి. నీలో అపారమైన భయం ఉంది. దేవుడు పిరికివాడు కాదు. ఆయన నీకు పిరికి ఆత్మని ఇవ్వాలా, ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. ఆత్మతో దేవుని అడుగు. ఇక మీదటైనా నా బ్రతుకు 2026లో నీకు నచ్చినట్టుగా, నీవు నచ్చినట్టుగా నా జీవితం ఉండాలి ప్రభు అని నీ గుండెకాయలు కొడితే, నీ కంట నేను నా యేసయ్య పాదాలు తడిపితే నీ బ్రతుకు మారిపోతాయి. అమ్మా, ఒకప్పుడు నా జీవితం కూడా పాతదే. ఒకప్పుడు నేను కూడా రోత మనిషిని. ఒకప్పుడు నేను కూడా పారిపోయిన వాడినే. ఒకప్పుడు నా జీవితం కూడా కష్టమైనదే. కానీ నా యేసయ్య ఒక్కరోజు ఇలానే మాట్లాడాడు. బిడ్డ మారు, నేను మారినాక నా కుటుంబం కట్టబడింది. నేను మారినాక నా జీవితం కట్టబడింది. నేను మారినాక నా భవిష్యత్తే కట్టబడింది. ఈరోజు నాకు ఒక ధైర్యం ఉంది. నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నాకు సమస్తమును నా దేవుడు ఆస్వాదిస్తాడు అని. ఈరోజు మరి ఈరోజు హృదయం రాయి చేసుకుంటున్నా.
రాయిలాగా బిహేవ్ చేస్తున్నా, రాయిలాగుతున్నా. మార్చుకోవా? ఇక మారవా? మారితే మంచోడని పిలిపించుకుంటావు, మంచిదమ్మని పిలిపించుకుంటావు. మారకపోతే దేవుడు దూషిస్తా. వేషనైనా దేవుడు క్షమిస్తానన్నాడు కానీ వేషధారిని క్షమించనన్నాడు. నువ్వు వేషధారిగా జీవితం క్షమించాలనుకుంటే నీ జీవితంలో మేలు చూడలేవు. ఇక మీద దేవుడికి నచ్చినట్టుగా ఉంటానని తీర్మానం చేయి. నీ సన్నిధిని విడిచిపెట్టను, నీ పాదాలు విడవనయ్యా. నేను నీ మొదలుకొని భయముతో భక్తితో పెరుగుతా. నీ మాటలు విన్నానయ్యా. ఇక మీదట నేను ఈ రెండింటికి ముగింపు పలుకుతాను. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. నేను క్షేమంగా ఉన్నట్లుగా నా జీవితాన్ని మార్చు ప్రభా అని తీర్మానంతో ప్రార్థన చేసినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎందరైతే తీర్మానం చేశారో ఇక మీద యేసయ్య ఉంటే చాలని నువ్వు అనుకున్నట్లయితే నీ కుడి చేతిని పైకి ఎత్తావు. థ్యాంక్ యూ నా. నీ కుడి చేతిని ఆకాశంపై ఎత్తావు. యేసయ్య నువ్వు ఉంటే చాలు. ఇంతకాలం నాకు తెలియదు నాయన, తెలియపరిచావు. ఇక మీద నువ్వు ఉంటే చాలు. నువ్వు కావాలని ఆశపడుతున్నా, నువ్వు కావాలని ఆశపడుతున్నాను ప్రభా. నువ్వు కావాలని ఆశపడుతున్నాను బిడ్డలు, నువ్వు కావాలని ఆశపడుతున్నాయ్యా. ఎత్తిన చేతిని చేసిన తీర్మానాన్ని కాల్చిన కన్నిటిని పగిలినాను. మీరు చూడండి, చేసిన తీర్మానంతో బిడ్డలను స్థిరపరచండి. ఈ మాటల బిడ్డల హృదయాల నీరు కట్టి ఫలింపచేయండి. ఈ నూతన సంవత్సరం నుంచైనా మీ జీవితాలు మీకు నచ్చినట్టుగా మార్చబడును గాక, మార్చబడును గాక. ఎవరైతే తీర్మానం చేసి నీ సన్నిధిలో చేతులు పెట్టారో ప్రభా, వారందరి పక్షమున మీరు మేలు జరిగించుదురు గాక, మేలు చేయుదురు గాక, మేలు చేయుదురు గాక. మీరే వారి జీవితాలలో మేలు జరిగించుకోవడం చూపించమని వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పర్వతనే దీపును ప్రేమ రక్షకుడు కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకు మారతామని యేసే కావాలని తీర్మానం చేసిన ప్రతి ఒక్కరికి సంఘానికి సదా ప్రభు కృప తోడే ఉండి మంచి వ్యక్తులుగా మార్చి భక్తి పరులుగా తయారు చేసి నీ రాకడకు బిడ్డలను సంఘాన్ని సిద్ధపరచుదురుగాక. యేసు రక్తమే, శిలువ రక్తమే అపవాది తనంత నాశనం. ప్రవేశునామమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా కూర్చుందాం. మరొకసారి మీ అందరికీ ప్రభు